కారణం తెలియదండి 3 స్టేషన్లు ఉన్నారో అట్లాంటి డేటా సెంటర్కి ఒక రోజు నీరు కావాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. అంటే మొత్తం విశాఖపట్నం ప్రజానీకానికి ఎడారిలో ముంచేసే ప్రయత్నం చేస్తున్నది. ఇది పచ్చి దుర్మార్గమైంది. ఈరోజు న్యూయార్క్లో కానీ లేదు అనేక దేశాలకు సంబంధించిన డేటా సెంటర్లు రద్దు చేస్తూ ఉన్నారు, ఎత్తేస్తూ ఉన్నారు. మరి భారతదేశంలోని ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు పెడతా ఉన్నారు? ఈరోజు పూణేకి సంబంధించిన దానిలో కానీ అహ్మదాబాద్కు సంబంధించిన దానిలో కానీ డేటా సెంటర్లకు సంబంధించి ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ డేటా సెంటర్లకు సంబంధించిన దాంట్లో పర్యావరణానికి పెద్ద ప్రమాదం అనేది చెప్తా ఉన్నారు. మోడీ గారే చెప్తా ఉన్నారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నానికి ఇక్కడున్న ప్రజలు ఏం పాపం చేశారని ఇక్కడ సింహాచలం దేవస్థానం పక్కనే డేటా సెంటర్ తీసుకొస్తా ఉన్నారు. అక్కడ ముడసర్లో రిజర్వాయర్ ఉంది. ఆ దాదాపు 2 లక్షల మందికి నీళ్ళు ఇచ్చే రిజర్వాయర్. ఆ రిజర్వాయర్ లేకుండా పోతుంది. ఇక్కడే తర్లువాడ సంబంధించిన దాంట్లో ఒక డేటా సెంటర్ పెడుతున్నారు. ఇప్పుడు రేపు మధురవాడలో కూడా ఇంకొక డేటా సెంటర్ తీసుకొస్తారంట. అట్లాగే రాంబెల్లి ప్రాంతంలో ఇంకో డేటా సెంటర్ తీసుకొస్తారు. అంటే డేటా సెంటర్ల మహిమ. విశాఖపట్నానికి ఆర్థిక రాజధాని. దీనికి ఏమైనా ఐటీ సెక్టర్లు తీసుకురండి, లేదనుకుంటే పొల్యూషన్ లేని కంపెనీలు తీసుకురండి, దాన్ని స్వాగతిస్తాం. అభివృద్ధికి వామపక్ష పార్టీలు వ్యతిరేకం కాదు. అదే సందర్భంలో డేటా సెంటర్లు అనేవి తీసుకురావటం వల్ల ఇక్కడ పర్యావరణానికి ప్రజలకి వినాశకరమైన ఇబ్బంది వస్తుంది. కాబట్టి విశాఖపట్నానికి విధ్వంసంగా చేసే పద్ధతి తీసుకొస్తున్నారా, విశాఖపట్నం పరిరక్షించే పద్ధతిలో ఉన్న అనేది కుటుంబ నాయకులు చెప్పాలి. గతంలో చెప్పిందంటే విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా ఉంది. ఈ ఆర్థిక రాజధానికి అన్ని రకాలైన సదుపాయాలు కల్పిస్తాం, డేటా సెంటర్లు తీసుకొస్తాం, ఐటీ సెక్టర్లు తీసుకొస్తామని చెప్పిన పెద్ద మనుషులు ఈరోజు దానికి భిన్నంగా మాట్లాడుతున్నారు. ఇది సరైన కాదు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం పునఃసమీక్షించాలి. ఏదైతే జనవాసాల మధ్యన డేటా సెంటర్లు ఉన్నాయో డేటా సెంటర్లు వద్దనేది వామపక్ష పార్టీల యొక్క ప్రధానమైన డిమాండ్. పునఃసమీక్షించి రద్దు చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఆంధ్ర ప్రజలు మరీ ముఖ్యంగా విశాఖ జిల్లా ప్రజల మీద ఎక్కువ అభిమానం ఉండి తర్లువాడలో 260 ఎకరాల్లోనూ, సింహాచలం అప్పన్న కొండ స్థలం ఒక 160 ఎకరాలు, అదేవిధంగా రాంబిల్లిలో ఒక 270 ఎకరాలు, 600 ఎకరాలు అత్యంత ప్రేమతో మనకి 3 డేటా సెంటర్లు ఇచ్చింది. ఈ డేటా సెంటర్ల వలన మంచినీళ్లు, భూగర్భ జలాలు పూర్తిగా అడుగొంటుతాయి. సాగునీరు, త్రాగునీరు చాలా ఇబ్బంది అవుతుంది. ఇది ఉత్తరాంధ్ర ప్రజలకి సర్వనాశనం చేసే డేటా సెంటర్లను వామపక్షాలుగా మేము చెప్తున్నా. నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఇది సక్రమైనది కాదు. డేటా సెంటర్లు అంత మంచివైతే, అంత ఉపయోగం ఉండేవైతే అమరావతిలో ఎందుకు పెట్టకూడదో ముఖ్యమంత్రి గారు ఉత్తరాంధ్ర ప్రజలకు చెప్పాలా. ఏ రసాయనిక పరిశ్రమలు వచ్చినా ఉత్తరాంధ్రలో, విశాఖ జిల్లాలో, ఉత్తరాంధ్ర జిల్లాలోని ప్రజలు మీకు అక్కర్లేదా?
ఉత్తరాంధ్ర జిల్లాలోని ప్రజలు మీకు ఓట్లు వేయలేదా? మీకు ఏమాత్రం అభిమానం ఉన్నా అమరావతిలో పెట్టండి. అమరావతిలో మా వాళ్ళకి నష్టం జరిగే పని మేము చేయమని అనడానికి మాత్రమే ఉత్తరాంధ్ర జిల్లాల మీద మీరు పగ తీర్చుకుంటున్నారు. ఇది సరైనది కాదు. విశాఖ జిల్లాలో ఇచ్చినటువంటి 3 డేటా సెంటర్లకి అన్ని అనుమతులు రద్దు చేయాలని ఈరోజు అక్కడికి వెళ్లకుండా పోలీసుని బట్టి మీరు నివారణ చేయొచ్చు. ఏదో రోజు మీరు ఢిల్లీలో చూశారు కదా, అది మీకు గుణపాఠం కావాలా? ఆందోళన అనేది ఎక్కడో దగ్గర పుడుతుంది. దాన్ని ఆపడానికి మీరు కాదు, మీ తాతల తరం కాదు, రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈ డేటా సెంటర్లు అన్ని రద్దు చేయాలని సిపిఐ తరఫున, ఇతర వామపక్షాల పార్టీల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.